మెల్బోర్న్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో డే 1లో ఆస్ట్రేలియా డామినేట్ చేసింది. తరువాత ఇండియా లాస్ట్ సెషన్లో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. ముందుగా ఆస్ట్రేలియా అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఇంకా ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే మనం ప్రీ వీడియోలోనే చెప్పుకున్నట్టే గిల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ టీంలోకి వచ్చాడు. ఇంకా ఆస్ట్రేలియా సైడ్ చూసుకుంటే కాన్స్టెసన్ బోలాండ్ టీంలోకి వచ్చారు. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే వాళ్ళ ఓపెనర్ శామ్ కాన్స్టస్ స్టార్టింగ్ నుండే టీమిండియా బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. తన అటాకింగ్ గేమ్తో ఫాస్ట్గా రన్స్ కొడుతూ మంచి స్టార్ట్ ఇచ్చాడు. బూమ్రా బౌలింగ్లో అయితే స్కూప్ అండ్ రివర్స్ స్కూప్ షాట్లతో రెచ్చిపోయాడు. 2021 తర్వాత బూమ్రా బౌలింగ్లో ఫర్ ద ఫస్ట్ టైం టెస్ట్ క్రికెట్లో సిక్సర్ కన్సీడ్ చేశాడు. బూమ్రా అయితే ఫర్ ద ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచ్లో 2 సిక్సర్స్ కన్సీడ్ చేశారు. కాన్స్టాస్ అయితే బూమ్రా బౌలింగ్లో ఒకే ఓవర్లో 14 రన్స్, ఒక ఓవర్లో 18 రన్స్ కన్సీడ్ చేశాడు. అండ్ బూమ్రా ఒకే ఓవర్లో 16 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. తర్వాత బౌలింగ్కి వచ్చిన జడేజా కాన్స్టాస్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. కాన్స్టాస్ టోటల్గా 65 బాల్స్లో 60 రన్స్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఉస్మాన్ ఖవాజా అండ్ లభిషన్ మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఫస్ట్ సెషన్ అయితే టోటల్గా ఆస్ట్రేలియా వాళ్ళు డామినేట్ చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత మన టీమిండియా బౌలర్స్ అయితే మంచి లెంగ్స్లో బౌలింగ్ చేశారు. ఆకాశ్దీప్ అండ్ జడేజా టైట్ బౌలింగ్ చేశారు. ఫస్ట్ స్పెల్లో ఎక్స్పెన్సివ్గా రన్స్ ఇచ్చిన బూమ్రా సెకండ్ స్పెల్కి రాగానే ఫస్ట్ బాల్కే ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు. అగైన్ మళ్ళీ లబుషేన్ అండ్ స్టీవ్ స్మిత్ మధ్యలో పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఇంకా టీ బ్రేక్ తర్వాత ఇండియా డామినెన్స్ చూపించింది. 72 రన్స్ చేసిన లబుషేన్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బిగ్ షాట్కి వెళ్ళి మిడ్ ఆఫ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దెన్ కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ రాగానే బూమ్రాకి బౌలింగ్ ఇచ్చాడు. దెన్ అబ్సల్యూట్ బాల్తో బూమ్రా హెడ్కి క్లీన్ బౌల్ చేశాడు. ముందుగానే చెప్పుకున్నాం ఈ పిచ్లో బౌన్స్ వేరే అవుతుంది అని. బాల్ డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్ స్టంప్కి తగిలింది. అండ్ దెన్ మిచెల్ మార్ష్ కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. 80 ఓవర్స్ తర్వాత సెకండ్ న్యూ బాల్తో ఆకాశ్దీప్ అటాకింగ్గా ఆడుతున్న అలెక్స్ క్యారీని అవుట్ చేశాడు. ఇంకా డే 1 ఎండ్ అయ్యేలోపు ఆస్ట్రేలియా మొత్తంగా 6 వికెట్లు కోల్పోయి 311 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా అయితే మంచి స్కోర్ కొట్టారు. బట్ పిచ్ చూసుకుంటే బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. సో మన వాళ్ళు రేపు ఎలా ఆడతారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.